శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మూకశంకరులు ఆర్యాశతకం చేస్తూ అమ్మవారి గురించి చెప్పినటువంటి ఒక ప్రార్థనా శ్లోకము లేదా ధ్యాన శ్లోకము యొక్క స్థాయిని పొందినటువంటి ఒక శ్లోకం గురించి మీతో నేను ఉదాహరించడం జరిగింది. మూకశంకరులు కటాక్ష శతకము అని అమ్మవారి మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్షము అన్న మాటకి వీక్షణము అన్న మాటకి కించిత్ తేడా ఉంటుంది. తిన్నగా ఇలా చూస్తే ఎంత దూరమైనా చూస్తాం. అంత దూరం చూడడం కాకుండా చూపు పుట్టిది చేస్తే కటాక్షం అంటాం. పుట్టి చూపు చేయడం అంటే ఏదో ఇలా తక్కువకి చూడడం అని కాదు దాని ఉద్దేశ్యం. కడగంటి చూపు, కళ్ళు ఇలా పెట్టి చూడడం. అలా ఎందుకు చూడడం అంటే సభవంక చూస్తున్నా తనదైన ప్రత్యేకమైనటువంటి వస్తువు, తనకి అత్యంత ఆప్యాయతతో కూడుకున్నటువంటిది, తనకి చాలా ప్రేమ ఉన్నది ఒకటి ఉందనుకోండి, దాని భద్రత దాని క్షేమాన్ని చూసుకోవడం కోసం ఇలా చూసుకుంటూ ఉంటారు. ఆ చూపు పుట్టి చూపు. అది ఇలా చూస్తే చూసినంత చూడరు. అందుకని ఇలా చూసిన దాన్ని కటాక్షము అంటారు. కానీ ఇలా చూసిన చూపు కన్నా కటాక్షమునందు అనురాగం ఎక్కువ. కటాక్షము ప్రేమతో కూడుకుని ఉంటుంది. కటాక్షము ఉద్ధారకారకమై ఉంటుంది. అది ప్రత్యేకంగా చూడాలని చూసినటువంటి చూపు కాబట్టి అది కేవల అనుగ్రహానికి కారణంగా ఉంటుంది. చూపు అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే కంటిని ఆశ్రయించి ఉంటుంది. అమ్మవారు కళ్ళు బాగా తెరిచి చూసిందనుకోండి, ఎదురుగుండా ఎవరూ నిలబడరు. ఇక ఎందుచేత అంటే ఆవిడ కళ్ళు బాగా తెరిచింది అంటే ఆవిడ కోపోద్రిక్తురాలయ్యున్నది అని. కోపోద్రిక్తురాలయ్యున్నది అన్న మాటకు అర్థం ఎప్పుడూ మీరు జాగ్రత్త పడవలసింది, ఆమెని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు సజ్జనులైనటువంటి వారు భయపడవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు కలవు చండీ అని కలియుగమునందు చండీ యాగము, చండీ ప్రార్థన, దుర్గా సప్తశతి విశేష ఫలదాయకము. చండీ అన్న మాటకు అర్థం చెడి కోపనే ఇది చండీ అని, అంటే చాలా కోపము కలది అని. చాలా కోపం కలిగిన తల్లికి ఆరాధన ఎందుకు? భయం కదూ. అంటే ఆవిడ చాలా కోపం దేని మీద అంటే దుష్టశక్తుల పట్ల, అవిధేయుల పట్ల, అవైదికమైనటువంటి నడవడి కలిగినటువంటి వారి పట్ల, భగవద్ధిక్కారము చేసేటటువంటి వారి పట్ల, వేద ప్రామాణ్యమును తిరస్కరించేటటువంటి వారి పట్ల,
అంతే తప్ప ఆమె యందు భక్తి తత్పరులైనటువంటి వారి యందు ఆమె ఎన్నడూ విముఖురాలు కాదు. అందుకే చండిని ఎంత ఆరాధన చేస్తే భగవన్మార్గ విముఖులు మనని పాడు చెయ్యకుండా మనం భగవన్మార్గంలో వెళ్ళగలిగిన శక్తి అంత పెరుగుతుంది. లోకంలో ఒక లక్షణం ఉంటుంది, వాటిని అపేక్షలు అని పిలుస్తారు. కాలమునందు అపేక్ష కలిగి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక పద్మం ఉందనుకోండి, అది సూర్యబింబం ఉదయిస్తే విచ్చుకుంటుంది. కలవపువ్వు ఉందనుకోండి ముడుచుకుంటుంది. దానికి చంద్రబింబమునందు అపేక్ష, రాత్రివేళ వికసిస్తుంది. అలాగే పరమేశ్వరుడికి కూడా ఒక జీవుణ్ణి ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయన 2 స్థాయిలు నిర్ణయం చేస్తాడు. ఒకటి అపారమైన పుణ్యకర్మాచరణం చేయిస్తాడు. పుణ్యకర్మాచరణము అన్న మాటకు అర్థం మళ్ళీ 2 స్థాయిలు. ఒకటి, మీరు మీ శరీర బలాన్ని కానీ మీకు ఉన్నటువంటి విభూతిని కానీ వెచ్చించడం. ఒక మాట్లాడగలిగిన వాడు ఉన్నాడు, వాడు భగవంతుని యొక్క సేవగా ఎప్పుడూ మాట్లాడుతుండడు. ఐశ్వర్యం ఉన్నవాడు ఉన్నాడు, భగవత్ సేవగా ఎప్పుడూ భగవంతునికి సంబంధించినటువంటి కార్యములను చేస్తూ ఉండడం. బలం ఉన్నవాడు ఉన్నాడు, ఎప్పుడూ దేవాలయంలో ఏదో ఒక సేవ చేస్తూ ఉండడం. అవి ఒక స్థాయి పుణ్యంలో. అది కూడా చాలా ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ చెయ్యలేడు. ఎంతో ఈశ్వరకృప కలిగితేనే ఆ బుద్ధి అలవడుతుంది, లేకుండా అంత తేలికగా అలవడుతుందని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎక్కడ పరమేశ్వర కృప ఉంటుందో అక్కడే. అలా 2వ స్థాయిలో ఏమవుతుందంటే, చేస్తాడు కానీ ఏమీ ఆశ ఉండదు, దీని వలన నాకు ఇది కావాలన్న కోరిక ఏమీ ఉండదు. పుణ్యకర్మాచరణమనందు 2వ స్థాయి వాడు చాలా పెద్ద స్థాయి, అది పతాక స్థాయికి దగ్గర పడినవాడు. కింది స్థాయి వాడు తక్కువ అని చెప్పడానికి అవకాశమే ఉండదు, చాలా గొప్పదే. కానీ అది పునర్జన్మకు హేతు అవుతుంది. అక్కడ వస్తుంది కొంచెం ఇబ్బంది. ఆయన పునర్జన్మ స్వీకరించినప్పుడు పరమేశ్వరుడు ఆయన్ని ఎలా అనుగ్రహించాలనుకుంటున్నాడు అన్న దాని మీద ఆధారపడుతుంది. పుణ్యం అయిపోయిందనుకోండి, మళ్ళీ సామాన్య స్థాయికి వెళ్ళిపోతాడు. ఆ పుణ్యం చిత్తశుద్ధికారకం అయిందనుకోండి, వచ్చే జన్మలో చాలా తొందరలోనే జ్ఞానాన్ని పొందేస్తాడు. చాలా జన్మ పరంపర తగ్గిపోతుంది. అందుకే ఈశ్వరానుగ్రహమును పొంది ఉన్నాడు అని గుర్తు ఏమిటో తెలుసా? జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఆ మలుపు ఏమిటి అంటే, ఎప్పుడూ పుణ్యకర్మాచరణమనందే అనురక్తి ఉంటుంది. అంటే వేద విరుద్ధమైన పని చెయ్యడు. పరమేశ్వరుడు ఏది వద్దన్నాడో ఆ పని చేయడానికి సుతారము అంగీకరించాడు. ఎప్పుడూ భగవంతుడు సంతోషిస్తాడని భగవంతుడి సంతోషాన్ని ప్రాతిపదికగా తీసుకుని పని చేస్తుంటాడు. అలా మలుపు వచ్చింది అంటే ఎవరి జీవితంలోనైనా అది పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షము దొరికినది అని గుర్తు. అంటే ప్రత్యేకంగా తన వంక ఇలా చూస్తున్నాడు ఈశ్వరుడు అని గుర్తు. అలా చూస్తే, అలా ఎవరి మీద చూపు పడిందో వాడిలో వస్తుంది ఆ మార్పు తప్ప అందరి యందు సంభవం కాదు. ఎందరో ఐశ్వర్యవంతులు ఉండవచ్చు, కానీ అందరూ భగవత్కార్యములను నిరంతరము చెయ్యరు. ఎందరో కవిత్వము తెలిసిన వారు ఉండొచ్చు, కానీ ఒక్క శ్లోకం కూడా ఇతరమైనది చెప్పకుండా ఎప్పుడూ భగవత్ సంబంధమే చెప్పగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు. ఏదో ఒక విభూతి ఉండి ఉండవచ్చు, కానీ అది కేవలం భగవత్పరమై కేవలము ధర్మము కొరకు, కేవలము భగవత్ప్రీతి కొరకు ఆచరించేటటువంటి వారు మీకు కనపడరు. అలా కనపడకపోవడానికి కారణం ఒక్కటే, వాళ్ళు పరమేశ్వర కటాక్షమునకు నోచుకోలేదు అని గుర్తు. అందుకే ఈశ్వరుడు ఎవరిని మార్గం మళ్ళించాలనుకుంటున్నాడో, ఎవరిని తనకి దగ్గర చేసేద్దాం అనుకుంటున్నాడో అలాంటి వాళ్ళ పట్ల కటాక్ష ప్రసరణం చేస్తాడు. ఆ కటాక్షమునకు హేతువేమి అని అడిగారు అనుకోండి, ఎప్పుడూ చెప్పడం సాధ్యం కాదు. ఇది హేతువు అని చెప్పడం దుస్సాధ్యం. అందుకే ఆ కటాక్షమునకు కారణమేమి అన్నప్పుడు ఎప్పుడూ ఒకటే మాట ఉంటుంది, నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం. నిర్హేతుకము, దీనికి ఇది కారణము అని మీరు అన్నారనుకోండి, అది మళ్ళీ మీ ప్రయోజకత్వం. నేను ఇది చేశాను కాబట్టి ఆయన నా వంక చూశాడు అంటే ఆయన లొంగుతాడు అని ఒక అహంకారం అందులో ఇమిడి ఉంది. ఆ అహంకారం ఉన్నంతసేపు ఆయన అసలు ఇలా చూడడు కాబట్టి నిర్హేతుకము, నా గొప్పతనం కాదు.
ఆయన అనుగ్రహించాడు కాబట్టి జరుగుతోంది. అందుకే చేసేవాడి యందు ఉండవలసిన లక్షణం ఏమి అని అడిగారు. ఎప్పుడైనా భగవన్మార్గంలో నడుస్తున్నవాడు ఎప్పుడూ ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. నా దగ్గర ఏ విధమైనటువంటి అధికారము లేదు, నాకేమీ పాత్రత లేదు. నాకేమైనా పాత్రత ఉంటే ఒక్కటే, ఏ కారణమో తెలియదు, పరమేశ్వరుడు నా వంక ఇలా చూశాడు, అదే నాకున్న పాత్రత, దానివల్లనే చేయగలుగుతున్నాను తప్ప ఇది నాకున్నది అని చెప్పడానికి నాదన్నది ఏదీ లేదు. స్వం అన్నీ ఆయనదిగా కలవాడు, ఆయనదైనది నాకిచ్చి నా చేత చేయించి నన్ను తరింపచేస్తున్నాడు తప్ప నాకున్నదన్నది ఒకటి ఉండి దాని చేత నేను చేస్తే నా వంక చూస్తున్నవాడు కాడు. ఇది లోపల నిలబడాలి. ఈ భావన నిలబడడం దేనివల్ల సంభవిస్తుంది అన్నారు, ఒక్క ఈశ్వర కటాక్ష ప్రసరణము చేత. ఇలా ఎవరిని చూస్తాడో వాళ్ళకే అనుగ్రహం. అందుకే మూకశంకరులు చేసినటువంటి శతకములు సామాన్యములు కావు. అవి 5. అవి భగవతి యొక్క కటాక్ష విశేషమును ఆయన విపులీకరించాడు. కేవలం ఇలా చూసిన చూపు కాదు, ఆ చూపు మీద 100 శ్లోకాలు. 100 శ్లోకాలు ఏదో అదే పనిగా అమ్మవారి యొక్క కడగంటి చూపుని వర్ణిస్తూ వెళ్ళడం కాదు. ప్రతి శ్లోకంలో ఒక తత్వాన్ని ఆయన ఆవిష్కరిస్తూ వెళ్ళారు. అందుకే అసలు మూక పంచశతి అర్థం కావడం పరదేవతానుగ్రహం. మూక పంచశతి అర్థం కావడం అంటే అది మన ప్రజ్ఞ వల్ల అవదు. ఆవిడ కడగంటి చూపు అర్థం అవ్వాలంటే ఆవిడే అనుగ్రహించారు. అందుకే ఆ కటాక్ష శతకంలో ఒక శ్లోకంలో మూకశంకరులు అంటారు, మాహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరికుంఠన కేళిచుంచు ధైర్యాంబుదిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అన్నారు. బహుశः మూకశంకరులు తప్ప ఎవరూ చెప్పలేరు ఆ శ్లోకాన్ని. ఆమె యొక్క కడగంటి చూపుని చెప్తున్నారు. కామాక్షి వీక్షణ అన్నారు, అమ్మవారి చూపు. అది కటాక్షమని ఆయన అనలేదు, అది ఇలా చూస్తోంది అని ఆయన చెప్పలేదు. చూస్తోంది, వీక్షణము అంటే చూచుట, చూస్తోంది. చూస్తోంది అన్నప్పుడు ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా, దీనికి ఎంతో తేడాలు ఉంటాయి. ప్రత్యేకించి పరదేవత యొక్క చూపు అనేకమైన లక్షణములతో ఉంటుంది. అందుకే ఆవిడ చూపు ఎలా ఉంది అన్నదాన్ని బట్టి లక్షణం ఉంటుంది. ఆవిడ అలా చూస్తోంది అనుకోండి, ఆమె పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తోందని గుర్తు. ఆమె ఎప్పుడూ పరమేశ్వరుడి గురించి ఆలోచిస్తుంది. ఆమె ఇలా ఉందనుకోండి, కనుబొమలు ముడివేసిందనుకోండి, మనందరి బాధలు చూసి అరే రే నా కాళ్ళు పట్టుకుంటేనే రక్షిస్తానంటే వీళ్ళు ఎందుకురా పట్టుకోకుండా ఇలా తిరుగుతారు, వాళ్ళు పట్టుకోకపోయినా నేను రక్షించగలను, కానీ మనుష్య జన్మకి బుద్ధినిచ్చాను కదా, వాళ్ళు ఎందుకు అలా నిశ్చయం చేసుకోలేకపోతున్నారు అని ఆమె కనుబొమలు ఇలా ముడేస్తుంది. కోపంతో కాదు. మనం ముడేస్తే 2 కారణాలకు ముడేస్తాం. ఒకటి, కోపం వస్తే ఇలా ముడేస్తాడు. అమ్మవారు కోపం వస్తే కనుబొమలు ముడివేస్తుందని లేదు లోకంలో. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆవిడ. ఆవిడ కనుబొమలు ఎక్కువ ఇలా ముడివేసే ఉంటుంది, దగ్గర చేసి ఇలా చూస్తుంది. ఎందుకని అంటే శంకరాచార్యులు వారు చెప్పారు, ఆమె అలా ఎందుకు చూస్తుందంటే భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. భువనములంటే సమస్త లోకములు. వీళ్ళెప్పుడూ భయంలో ఉంటారు. ఏదో భయం, ఏదో ఒక భయం. అసలు భయమే మృత్యువు. మనిషి ఎంతకాలం బ్రతికాడు అంటే ఎంతకాలం చచ్చిపోతూ బతికాడు అన్నదే అర్థం యథార్థానికి. ఎందుకంటే ఆవిడ మృత్యుదారు కుఠారిక అని లలితా సహస్రంలో నామం ఉంది కదా. అన్నిటికీ ఏమంటాడంటే చచ్చిపోతున్నానంటాడు. కరెంట్ లేదండి అన్న అనుకోండి, అమ్మ చచ్చిపోయామండి అంటాడు. టికెట్ దొరకలేదండి అన్న, అమ్మ చచ్చిపోయానండి అంటాడు. ఏమండి మీ పరుసు కనపట్టలేదు, మరి మీరు తీసుకొచ్చానంటున్నారు, ఇక్కడ పెట్టానంటున్నారు, పరుసు కనపట్టలేదు, బాబోయ్ చచ్చిపోయానండోయ్ అంటాడు. అస్తమానం చచ్చిపోవడమే. నేను బతికున్నానండోయ్ అని అన్నవాడు ఒక్కడో ఉండడు. నేను బతికేశాను అండో, నేను చచ్చిపోయాను
అంటుంటాడు. అది గురుకృప ఈశ్వర కృప అర్థమైన వాడు నే చచ్చిపోయానంట, నీ బతికానంటాడు, అంతే తేడా. అందుకే రుక్మిణీదేవి నే చచ్చిపోయాను అందవు, నే బతికానంట. జలజాతక్షణు తోడి తెచ్చితివి నా సందేశముంచెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకులు కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగనే నేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంటుంది. నీ కృపన్ బ్రతికితిన్, గురువు యొక్క కృపచేత బ్రతికాననాలి. గురువుగారి కృప దేని కొరకు అంటే గురువుగారి కృప వల్ల నేను బతికేశాను. నేను బతికేశానంటే ఈ శరీరం కాదు, ఎప్పుడూ చావంది తెలిసిపోయింది. ఎప్పుడూ చావంది తెలిసిపోయి అదే నేనని నాకు అర్థమైంది. కాబట్టి నాకు చావు లేదని తెలిసింది. ఇప్పుడు నేను నిర్భయ స్థితిని పొందాను. గురువుగారి వలన ప్రయోజనం ఏమైనా లోకంలో ఉంది అనుకుంటే బతికిపోవడమే తప్ప, చచ్చిపోతానని భయపడుతూ గురువుగారి దగ్గర ఎన్ని దశాబ్దములు తిరిగిన వాడైనా వాడు గురువుగారి అనుగ్రహానికి నోచుకున్నవాడు అని చెప్పడం అంత తేలిక అంటే ఏమో, దాని జోలి నాకెందుకు. కాబట్టి అసలు పరిపూర్ణమైన గురువు యొక్క అనుగ్రహమునకు నోచుకొనుట అన్న మాటకు అర్థం ఏంటంటే నిర్భయ స్థితిని పొందుట. నిర్భయ స్థితి ఎప్పుడు కలుగుతుంది? రెండవ వస్తువు లేదు, అద్వైతీ భావన యందు తాను ఊంచుకొని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం గురు బోధ వలన సాధన వలన సంభవములు. కాబట్టి ఆ తల్లి భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని, భువనముల యొక్క భయాన్ని పోగొట్టడానికి వీళ్ళు ఎందుకురా ఇలా భయపడతారన్నింటికీ, నేనున్నానని ఎందుకు నమ్మరు అని ఆవిడ ఇలా కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉంటుందిట. నన్ను ఎందుకు నమ్మర్రా మీరు, మీ భయాలు పోగొట్టడానికి నేను ఉన్నాను కదరా అని ఆమె వ్యసనిని ఆలోచిస్తే ఇలా కనుబొమ్మలు ముడేస్తుందిట. అటువంటి తల్లి కన్ను రెప్పలు మాత్రం ఎప్పుడూ ముయ్యదు, చూడడమే తప్ప చూపు ఆగడం ఉండదు ఆవిడది. అది అమ్మవారి లక్షణం. అందుకే అమ్మవారి పేర్లన్నీ కూడా అక్షి సంబంధంగా ఉంటాయి. ఏదో పద్మాక్షి, విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి అలా అక్షి సంబంధంగా ఉండడానికి కారణం ఆ చూపుకి ఇబ్బందికరంగా రెప్ప మూతపడడం అన్నది లేదు. ఒకవేళ ఆవిడికే రెప్ప మూతపడింది అనుకోండి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, సమస్త భువనములు లయమైపోయాయని గుర్తు. చీకట్లు కమ్ముకున్నాయంటే ఇక సూర్యోదయం అవని స్థితి. అంటే ప్రళయ జలముల యందు మునిగిపోయితే లోకాలు, ఆమె కనురెప్పలు మూతలు పడతాయి. అంటే ఆవిడ కనురెప్ప వెయ్యదు, ఎప్పుడూ తెరిచి ఉంటుంది. కానీ తెరిచి ఉన్నా ఆ రెప్పల కదలిక చేత, కనుగుడ్డు యొక్క కదలిక చేత ఆమె దృష్టి ప్రసారము యొక్క ప్రయోజనము తెలుస్తూ ఉంటుంది. అందులో మూకశంకరులు అన్నారు, ఆవిడిది కటాక్షము అని ఈ శ్లోకంలో ఆయన అనలేదు. ఆమె కడగంటి చూపు చూస్తోంది అని అనలేదు, వీక్షణ చూస్తోంది. చూస్తోందంటే ఇలా చూస్తోందా, ఇలా చూస్తోందా? ఇలా చూడడం ప్రధానమని మనం అంటలేదు. మంచిదే, ఆవిడ అలా చూడవలసిందే. ప్రధానం ఇలా చూడాలి. ఎందుకని? నేను ఇక్కడ నా బంగారు రుద్రాక్షలు తీసి ఎందుకో ఇక్కడ పెట్టాను అనుకోండి, ఇక్కడ పెట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఉన్నాయా అనుకుంటే ఓసారి ఇలా చూసుకుంటుంటాను. ఎందుకు? నాకు వాటి మీద ఉన్న అపేక్ష. గబుక్కనవి వాళ్ళు వీళ్ళు వచ్చారు కలిపారు, తలగడా కిందకో వెళ్ళిపోతే మర్చిపోయి వెళ్ళిపోను కదా, ఇక్కడే ఉన్నాయా అని ఇలా చూసుకుంటూ ఉంటాను. దేని మీద నాకు విపరీత మమకారమో దాన్ని ఇలా చూసుకుంటూ ఉంటాను. అలా ఎక్కువ ఎవరు చూస్తారు? తల్లి చూస్తుంది. ఎవరిని చూస్తుంది? బిడ్డన్ని చూస్తుంది. ఎందుకు చూస్తుంది? వాడు ప్రమాదమైన వాటిని పట్టుకుంటున్నాడేమో అని చూస్తుంటాడు. వాడు అక్కడ ఆడుకుంటూ ఉంటాడు, ఆవిడ వంట చేసుకుంటూ ఉంటుంది. ఇటు వంట చేస్తూ ఇలా చూస్తూ ఉంటుంది, ఇలా చూస్తుంది. ఎందుకని? వాడు ఏమైనా ముట్టుకోకూడదు ముట్టుకుంటున్నాడా, ఏమి ప్రమాదం తెచ్చుకుంటాడా? అలా చూసింది అంటే పరమ ప్రేమ అని గుర్తు. అమ్మవారిప్పుడు ఇలా చూస్తోందని ఏమిటి అందులో ఆ నమ్మకం? అలా చెప్పలేదుగా మూకశంకరాచార్యుల వారు. ఆయన వీక్షణ అన్నారు, కానీ ఒక పోలిక వేశారు. దానివల్ల అది కటాక్షమని తెలుస్తుంది.
దేని చేత? కుంభజన్మ అన్న మాట వాడారు. కుంభజన్మ అంటే కలశము నుండి పుట్టినది అని. కలశము నుండి పుట్టినటువంటివి ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు. కలశము, మనం లోకంలో కలశ పెట్టామనుకోండి, కలశకి ఒక లక్షణం ఉంటుంది. మీరు ఏమీ ఆవాహన చేయకుండా కలశ పెట్టినా అందులోకి ఆవాహన అయిపోతుంది. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్తారు ఆ రహస్యం. ఏమిటి ఆవాహన అవుతుంది? పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వము ఆవాహన అవుతుంది. అందుకే చాలా భగవద్భక్తి తత్పరులైన వారు దేవాలయానికి వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చే వరకు ఈశ్వరుడు లోపల కూర్చోడు. ఆయనకున్న ప్రేమ అటువంటిది. ఒరే వాడు వచ్చాడు రా, నేను బయటికి వస్తానంటాడు. ఈశ్వరా, అందరూ మీకోసం వస్తారు, మీరు వెళ్ళడం ఏంటండి బయటికి? నేను ఉండలేనంతసేపు, నేను బయటికి వచ్చి నించుంటాను వాడి కోసం అంటాడు. నేనే బయటికి వచ్చి నించుంటానంటే మీరు విగ్రహాన్ని పట్టుకొచ్చేస్తారా? ఏమి రాకూడదు. అప్పుడు ఏం చేస్తారు? ఒక పూర్ణ కలశాన్ని పూర్ణకుంభం అంటారు. పూర్ణ కలశమే పూర్ణ కుంభము, దాన్ని పట్టుకుని బయటికి వస్తారు. వస్తే మర్యాద కలిగిన వాడి లక్షణం ఏమిటి? చెప్పులు వేసుకు దిక్కకూడదు. వెంటనే దిగగానే దాన్ని ముట్టుకోవాలి. ఎందుకు ముట్టుకుంటారు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు. నా తండ్రి, నేను గుడికి వస్తుంటే నేను వచ్చి నిన్ను దర్శనం చేయడం కాదు, నా కోసం నువ్వు బయటికి వచ్చావా? ఇంత ప్రేమ నా మీద ఏముందని నా మీద ఇంత ప్రేమ? నిర్హేతుక కృప. ఎంత కటాక్షమయ్యా నా మీద నీకు! ఇది నేను ఎప్పటికీ నిలబెట్టుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు. ఇప్పుడు వాడు నా కోసం బయటికి వచ్చాడని నువ్వు అహంకరించకూడదు. ఎవ్వరినీ పలకరించకుండా నువ్వు ఆ కలశని ముట్టుకోవాలి ముందు. అందుకే పూర్ణకుంభం తీసుకొస్తే ఎవరి కోసం తీసుకొచ్చారో వారు పూర్ణకుంభం ముట్టుకునే అవకాశం ఇవ్వాలి. మొట్టమొదట దాన్ని ముట్టుకోవాలి. ముట్టుకుంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి కదిలి బయటికి వచ్చాడని గుర్తు. అందుకే మళ్ళీ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు పూర్ణకుంభాన్ని దాటి వెళ్ళకూడదు. పూర్ణకుంభం ముందు నడుస్తూ ఉండాలి, తాను వెనక నడుస్తూ ఉండాలి. పూర్ణకుంభం గుళ్ళోకి వెళ్ళిపోయి ఈశ్వరుడి పక్కకి వెళ్ళిపోతుంది. తాను అక్కడ నిలబడి ఈశ్వర దర్శనం చేసుకుంటాడు. అంటే ఆయన స్వస్థానమనందు చేరిపోయాడు. వీడు పరమ సంతోషంగా ఈశ్వర దర్శనం చేసుకుని బయలుదేరాడని గుర్తు. కాబట్టి కలశ ఎప్పుడు పెట్టినా ఒకటి గుర్తు, కలశలోకి ఆవాహనం అవుతాయి. కలశలోంచి బయటికి ఏమీ వెళ్ళవు, కలశ లోపలికి వస్తాయన్నీ. మీకు ఒక మూర్తి ఉందనుకోండి దేవాలయంలో, మూర్తి నుండి బయటికి వస్తుంది. ఏమొస్తుందని అడుగుతారేమో. మీ కోరిక తీర్చగలిగినటువంటి శక్తి ప్రకటనమవుతూ ఉంటుంది అందులోంచి. ఆ శక్తి ఎక్కడిది? మూర్తికి కింద ఉన్న చక్రంలోది. చక్రానికి శక్తి ఎక్కడిది? దేవాలయం లోపల ఉండేటటువంటి బ్రాహ్మణుల యొక్క సుస్వరమైనటువంటి మంత్ర పఠనము వలన, దేవాలయంలోకి వచ్చేటటువంటి భక్తుల యొక్క శౌచము వలన, 3 దేవాలయంలో పెట్టేటటువంటి నైవేద్యము వలన. మీరు నైవేద్యం ఎంత అందంగా ఎంత చక్కగా పెడతారో మూర్తి అంత శక్తి పుంజుకుంటుంది. మీరు లౌకిక ప్రసంగాలు చేశారనుకోండి, గుళ్ళోకి వెళ్ళి మీరు గుళ్ళోకి తరచుగా ఎక్కువ మంది ప్యాంటు చొక్కాతోనే పెడతారనుకోండి ఆ గుడికి, ఆ గుడి శక్తి క్షీణించిపోతుంది రోజు రోజుకి. ఎందుకంటే శౌచము లేదు. శౌచము లేని కారణం చేత చక్రానికి శక్తి తగ్గిపోతుంది. చక్రానికి శక్తి తగ్గిపోతే చక్రంలోంచి శక్తి తగ్గింది కాబట్టి మూర్తి శక్తి తగ్గిపోతుంది. అనుగ్రహ శక్తి ఉండదు మూర్తికి. ఆయన మిమ్మల్ని కటాక్షించలేడు. ఆయన మీ కోరికలు తీర్చగలిగిన శక్తి ఉండదు ఇంకా ఆ స్వామికి. అది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ శక్తినివ్వాలంటే తవ్వి చక్రం పైకి తీయకూడదు. పైన ఉన్నటువంటి ఆ పైన కలశలు ఉంటాయి దేవాలయానికి, కలశల మీద కుంభాభిషేకం చేస్తారు. అవి పుచ్చుకుంటాయి, అవి ఏరియల్ లాంటివి. అవి పుచ్చుకుని చక్రానికి ఇస్తాయి. ఇస్తే మళ్ళీ చక్రం బాగా శక్తిని పొందితే ఈశ్వరమూర్తి మళ్ళీ ఎక్కువ తేజస్సుని వెదజల్లుతుంది. అందుకే ఒక దేవాలయాన్ని మీరు ఎంత అందంగా కట్టారన్న దానికన్నా ఆ దేవాలయం యొక్క శక్తిని ఎలా కాపాడుతున్నారన్నది అత్యంత ప్రధానమై ఉంటుంది. ఆ శక్తిని కాపాడుకోవడం అంటే ఎలాంటిదంటే, మనకి ఆపద
ఆపద నుండి గట్టెక్కించగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడనుకున్నప్పుడు వాడి శక్తి క్షీణించేటట్టు మనం వెళ్ళకూడదు, దాన్ని కాపాడేటట్టుగా మనం ప్రవేశించాలి. అది వేదం యొక్క ఆచారకాండ రహస్యం. అలా మనం ప్రవర్తించవలసి ఉంటుంది. ఒక దేవాలయంలోకి వెడితే, దేవాలయంలోకి వెళ్ళినా ప్రవచన మంటపంలోకి వెళ్ళినా సెల్ ఫోన్ మాట్లాడితే పోతుంది ఈశ్వర తేజస్సు. కాబట్టి ఈశ్వర తేజస్సుని హరించేది ఏది అంటే ఈశ్వరుడి మీద వెలుతురు పడ్డం. కృతకమైనటువంటి దీపాల కాంతి పడకూడదు, ఒక్క నూనె దీపం నీతి దీపపు కాంతిలోనే చూడాలైంది. సరే, అందుచేత ఇప్పుడు ఆయన కలశము నుండి పుట్టినవారు అన్నారు. కలశము లోపలికి అన్నీ వెడితే మూకశంకరులు చెప్తున్నారు కలశములోంచి వచ్చిన వాడి వంటిది అది అన్నారు. కలశములోంచి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఇద్దరే ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు? ఒకరు వశిష్ఠుడు, ఒకరు అగస్త్యుడు. ఇద్దరు చాలా గొప్పవాళ్ళు. కానీ ఇద్దరిలో ఒకడు పొట్టివాడు, చాలా పొట్టిగా ఉంటారు. ఆయన పేరు అగస్త్యుడు. ఆయనకి ఆ పేరు ఎవరు పెట్టారు? ఆయనకి ఆ పేరు పెట్టడానికి ఎవరు లేరు. ఆయన పుట్టినప్పుడు అసలు ఎవరూ లేరు. కారణం ఏమిటి? ఆయన కారణజన్ముడు. అందుకే నదుల యొక్క మహాత్ముల యొక్క పుట్టుకల గురించిన విచారణ చెయ్యరాదు. ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అన్న మాటకు అర్థం ఏంటంటే అగము అంటే కొండ, స్తంభింపచేసిన వాడు అగస్త్యుడు. అంటే శాశ్వతంగా ఆయన కీర్తి గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏమిటంటే ఒక మహాపర్వతం యొక్క గర్వాన్ని అణిచి అది కుంగిపోయేటట్టుగా చేసిన వాడెవరో వాడు అగస్త్యుడు. ఈ శ్లోకంలో అగస్త్యుడి గురించి చెప్తున్నారని మీరు ఎలా చెప్తారండి? వశిష్ఠుడి గురించి కూడా చెప్పచ్చుగా. ఆయన కుంభసంభవుడేగా, ఆయన కలశంలోంచి వచ్చినవాడేగా. ఆ శ్లోకంలో ఒక మాట ఉంది, సంసార వింజగిరి కుంఠనకేలి చుంచుహు. వింజగిరి అన్న మాట ఉంది. వింధ్యపర్వతం యొక్క అహంకారాన్ని అణిచినవాడు అగస్త్యుడు, వశిష్ఠుడు కాడు. కాబట్టి అగస్త్యుడి గురించి చెప్తున్నారు. అగస్త్యుడు పొట్టివాడు, ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. ఆయన పొట్టిగా ఉంటే మీకెందుకండి? మహాత్ముడు పొట్టిగా ఉంటే ఏమిటి, పొడుగా ఉంటే ఏంటి అంటే అదే ఆధారం ఈ శ్లోకంలో. అమ్మవారి చూపు కటాక్షం అని చెప్పడానికి శంకరులు చెప్పలేదు, మూకశంకరులు. మనం దాన్ని కటాక్షము అని నిర్ధారించాలంటే ఆ మాటని బట్టి అన్వయం చెయ్యాలి. వశిష్ఠుడు కాదు అగస్త్యుడు. అగస్త్యుడు చూపుగా చెప్పబడుతున్నాడు కాబట్టి పొట్టివాణ్ణి చూపుగా తీసుకున్నారు. అంటే ఇది పొడుగు చూపు కాదు, పొట్టి చూపు. అంటే ఇలా చూసిన చూపు కాబట్టి కటాక్షం గురించి చెప్తున్నారు. ఇలా చూడడం చెప్పట్లేదని చెప్పాలి. అప్పుడు అలా మీరు ఆలోచన చెయ్యడమే ఆ శ్లోకం మీద ధ్యానం. అలా మీరు జవాబుకి రావాలి అంటే మీరు దాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే మీకు తెలియకుండానే మీరు ఆ శ్లోకం చదివినప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారు ఎలా చూస్తూ ఉంటుంది ఈ శ్లోకంలో అన్నది చదివి బాగా ధ్యానం చేస్తే తళుక్కుని మీకు ఆలోచన తడుతుంది. ఓ సంసార వింజగిరి కుంఠనకేలి చుంచు అగస్త్య అన్నమాట వాడారా శ్లోకంలో? లేదు. పైగా ఇంకో అయోమయం ఎందుకని? ఇద్దరు కలశజులు. అందులో వశిష్ఠుడా అసలు కలశంలోంచి పుట్టిన వాళ్ళు ఇద్దరెవరో ముందు తెలియాలా? ఆ తెలిస్తే మళ్ళీ ఇద్దరిలో ఒకడు కాదు ఒకడన్న మాట తెలియాలా? కలశలోకి అన్నీ వెళ్ళిపోతే కలశలోంచి వీళ్ళెలా పైకి వచ్చారు? అమ్మవారి చూపు కంటి నుండి పైకి వస్తుంది, కలశ నుండి వాళ్ళు పైకి వచ్చారు. కన్ను ఎప్పుడూ తడిగా ఉండాలి, ఆర్ద్రా అంటారు. కన్ను తడిగా ఉండాలి. కన్ను పొడేరిపోయిందనుకోండి ప్రమాదం. అది ఆరోగ్యవంతమైన లక్షణం కాదు. కన్ను పొడేరిపోకూడదు, కన్ను తడిగా ఉండాలి. అందున అమ్మవారి కన్ను తడిగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? కన్నీళ్లు పెట్టుకుందని కాదు, ఆ అవసరం ఆ అగత్యం ఆవిడికి లేదు. ఆర్ద్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యందు ప్రేమ చేత ఆర్ద్ర. ఆమె భర్తని కళ్ళల్లో పెట్టుకుంటుంది, మహాకామేశ్వరుని కన్నులలో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి కామాక్షి కాదు. మన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది కాబట్టి ఆ కళ్ళు ఎప్పుడు తడిగా ఉంటాయంటే అంత ప్రేమతో దయార్ద్ర అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ
ఒక చోట ఆయన గురించి చెప్తూ వామే భాగే హిమగిరి దుహితాదయార్ధ్ర అంటారు. అయా నీకు ఎడంచేతి పక్కన హిమవంతుని కూతురుంది. అసలే హిమవంతుడు చల్లనివాడు, ఆయన కూతురు చల్లగా ఉంటుంది. దేని చేత చల్లతనం? కళ్ళ తడి ఇంకో కారణం చేత కాదు, దయార్ధ్ర, దయచేత తడి. మన ఎందు దయ. అయ్యో ఈ పిల్లల్ని రక్షించుకోవాలి రక్షించుకోవాలి రక్షించుకోవాలని అమ్మకి ఎంత కారుణ్యమో, జగదంబ కారుణ్యము దానికి లెక్కలేనన్ని రెట్లు. కాబట్టి అమ్మ కన్నులు తడిగా ఉన్నాయి, కలశ తడిగా ఉంటుంది, లోపల నీరుంటుంది. అందులో నుండి పైకొచ్చాయి మామిడి కొమ్మలు. అవి సామాన్యములు కావు, అవి పార్వతీ పరమేశ్వర పాదద్వందం. అక్కడ కలశ నుండి ఇద్దరు పైకొచ్చారు. ఒకడు వశిష్ఠుడు, ఒకడు అగస్త్యుడు. ఒక ఆయన పొడుగ్గా ఉంటాడు, ఒక ఆయన పొట్టిగా ఉంటాడు. అమ్మ కన్నులు తడిగా ఉండి పూర్ణ కలశల్లా ఉంటే ఆ కలశము నుండి వచ్చాడు ఒకడు ఇలా అయితే వశిష్ఠుడు, ఇలా అయితే అగస్త్యుడు. కాబట్టి పొట్టివాడు కలశ నుండి ఎందుకు వచ్చాడైనా అంటే మహాపురుష స్మరణము చెయ్యండి ముందు, ఋషి స్మరణము చెయ్యమని. కలశ నుండి ఎందుకు రావాలి వశిష్ఠుడు అగస్త్యుడు? ఒకానొకప్పుడు దేవేంద్రుడు అడిగాడు అగ్నిదేవుణ్ణి వాయుదేవుణ్ణి, మీరిద్దరూ సముద్రాన్నంతటినీ ఇంకించేసి సముద్రపు అడుగున ఉన్న రాక్షసుల్ని చంపేయమన్నాడు, కాలకేయాదుల్ని. వాళ్ళు చేయలేదు ఆ పని. వాళ్ళు రాత్రుళ్ళు వచ్చి ఆ రాక్షసులు లోకాన్ని బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఇంద్రుడు పిలిచాడు ఇద్దరిని, మీరిద్దరు ఎందుకు చంపలేదని అడిగాడు. వాళ్ళిద్దరన్నారు, సముద్రంలో అనంత కోటి జీవరాశి ఉంది, మేము సముద్రాన్ని కాల్చేస్తే ఆ జీవకోటి అంతా చచ్చిపోతుంది, అందుకని మేము కాల్చలేదన్నారు. ఆయన అన్నాడు, ఇది తిరస్కారం, ధిక్కారం. నేను చేయమని చెప్పాను, మీరు చేయలేదు. మీరు ఎందుకు చేయలేదు? నేను పిలిచి అడిగాక చెప్పారు తప్ప మీరు వచ్చి నాకు చెప్పలేదు. కాబట్టి ఇది ధిక్కారం. కాబట్టి మీరిద్దరూ వెళ్ళి భూలోకంలో ఋషులై పుట్టండి అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ భూలోకంలోకి రావాలి, ఋషులై పుట్టాలి. వాళ్ళు పుట్టడం అంటే వాళ్ళ అంశలు. వాళ్ళిద్దరు ఏం చేశారంటే, ఈ గొడవంతా మనం ఎక్కడ పడతామని అగ్నిదేవుడు తన యొక్క అంశ భరించగలవాడు కాబట్టి సూర్యుడిలోకి పెట్టాడు, వరుణదేవుడు తన అంశని వాయువులోకి పెట్టాడు. ఒకానొక నాడు ఊర్వశి యందు సూర్యభగవానుడికి వరుణదేవుడికి కూడా మోహం కలిగింది. అలా ఎందుకు కలుగుతుందండి, వాళ్ళు మహాత్ములు కదా అని మీరు అడగచ్చు. దాని వెనక తాత్వికమైన రహస్యం ఉంటుంది. ఊర్వశి అందరి అప్సరసల్లాంటిది కాదు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నరనారాయణులుగా ఆయన నారాయణమూర్తిగా తపస్సు చేస్తుంటే ఆయన తపస్సు భంగం చెయ్యడానికి అప్సరసలందరూ వచ్చారు. ఆయన ముందు నాట్యం చేస్తున్నారు. ఆయన వాళ్ళందరి వంక చూసి ఆఖరణ ఇలా అన్నాడు. అంటే ఆయన తొడలోంచి మహాందగత్తి ఒకటి పైకి వచ్చింది. వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు. ఇంత అందం ఆయన తొడలోంచి వచ్చింది, ఆయన శరీరం అంతట్లోంచి కాదు, ఒక్క తొడలోంచి. మనం ఎంతటి వాళ్ళం? ఆవిడ అందం ముందు సిగ్గుపడి వెళ్ళిపోయారు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఊర్వశీ జననము వెనక రహస్యం ఏమిటంటే, ఆనందము నీలో ఉన్నది, ఆనందము వస్తువులో లేదు. ఆనందము అప్సరసది కాదు, ఆనందము తనలోనిదే ఊరువల నుండి పైకొచ్చి. అది సరి అయిన పదార్థాన్ని చూసినప్పుడు వ్యక్తమైతే నీ సంస్కారం, అక్కర్లేనివి చూసి వ్యక్తమైతే నీ కుసంస్కారం, అంతే తేడా. నారాయణుడు ఇలా అంటే ఊర్వశి పైకొచ్చింది, అందమైంది అంటే అందం అంతా ఎక్కడుంది? ఆనందం అంతా ఎక్కడుంది? సత్యం, శివం, సుందరం అంటాం. అవి మూడు పర్యాయ పదాలు ఆత్మకి. ఆనందమునకు పర్యాయ పదాలు, ఆత్మకి పర్యాయ పదం ఆనందం. ఆ ఆనందము, ఆ అందము ఇక్కడ నుంచి అభివ్యక్తమైంది అంటే అసలు నిజానికి ఆనందము నీలోనే ఉన్నది, అందము నీలోనే ఉన్నది. ఆ ఆత్మస్థితి అభివ్యక్తమైంది, ఆమెయే ఊర్వశి. ఆ ఊర్వశి వలన జన్మించాలి వీళ్ళు. కారణం పరదేవత యొక్క అనుగ్రహం. ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు. ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే, ఈ లోకానికి అంతటికీ కూడా స్మరించినంత మాత్రం చేత పాపమును పోగొట్టగలిగిన వాళ్ళు, లోకానికి మహోపకారం చెయ్యగలిగినటువంటి మహాపురుషులు పుట్టాలి.
వాళ్ళు ఎవరి వలన పుడతారు? ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితేనే వాళ్ళు పుడతారు. మహాపురుష తేజస్సు కదిలింది, దాన్ని పట్టగలిగిన క్షేత్రం ఏది? ఒక్కొక్కసారి క్షేత్రం ఉండదు. ఆయన మహాపురుషుడు, ఆయన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు కదిలింది, కానీ దాన్ని పట్టి నిలబెట్టి బిడ్డగా ప్రసవించగలిగిన క్షేత్రం లేదు. అందుకే కదా శివవీర్యం పట్టుకోలేక గంగ కుతకుతలాడిపోయింది. అందరికీ అన్నీ సంభవములు కావు, పట్టలేరు ఆ తేజస్సుని. అందుకే ఒక్కొక్కసారి మహాపురుషుల యొక్క పత్నులకు తరచుగా గర్భస్రావం అవుతుంది. కారణాల్లో అదొకటి. ఎందుకంటే పట్టగలిగినటువంటి శక్తిని పొందాలి. అలా పొందడమే లోపాముద్రాతత్వము అంటారు. అందుకే ఆవిడ పేరు లోపాముద్ర. అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర ఎందుకైందంటే ప్రపంచంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి స్త్రీలకు తమ అందమునందు కలిగినటువంటి అభిమానము ఎవరిని చూడటం చేత పోతుందో ఆమె లోపాముద్ర. సాధారణంగా అతివ అందం విషయంలో అతిశయాన్ని పొంది ఉంటుంది అంటారు, నాకు తెలియదు, అలా అంటూ ఉంటారు. కానీ లోపాముద్రాదేవిని చూస్తేట ఏ ఆడదైనా అనుకుంటుందిట, చిచి తప్పు, నేను అందంగా ఉన్నానన్న అహంకారం అర్ధరహితం, అస్సలు ఆవిడ ముందు నేనే పాటిదాన్ని అనుకుంటుందిట. ఎవరు? 3 లోకములలోని వారు ఎవరూ లోపాముద్రకు సమము కారు. ఆవిడ ఎలా పుట్టింది? అగస్త్య మహర్షి అనుగ్రహంతో విదర్భరాజుకు పుట్టింది. తన భార్య పుట్టుకకు కారణం తన అనుగ్రహమే. అంతటి మహిమాన్వితుడు అగస్త్యుడంటే, లేకపోతే ఆయనకి భార్యాస్థానంలో కూర్చోగలిగిన వాళ్ళు లేరు. అంత అందం ఉంటే సరిపోతుందా? కాదు. లోపాముద్ర అన్న పేరు ఆవిడికి ఎందుకు వచ్చిందో తెలుసా? భర్త ఎంతటి ధర్మాత్ముడో తత్తుల్యమైన ధర్మం ఉన్నది. ఆయన ఎంత ధర్మమో ఆవిడిది అంత ధర్మం. అందుకే అగస్త్యుడు వింటున్నాడు లలితా సహస్రం, అందులో పేరు వచ్చేసింది లోపాముద్రార్చిత అని. తన భార్య అర్చన కూడా చేసేసింది. అంత గొప్పది ఆవిడ. కాబట్టి ఆవిడ లోపాముద్ర. 3వ అర్థం ఏమిటో తెలుసా? లోపాముద్ర అంటే ఆమె బాధపడుతూ ఉంటుందిట. ఆమె చాలా చికాగ్గా ఉంటుందిట. ఎప్పుడు? భర్త ఊళ్ళో లేకపోతే. భర్త ఊళ్ళో లేకపోతే ఆవిడికి చికాకు విరహవేదన వలన కాదుట, భర్త పద సేవ నాకు ఈరోజు దొరకలేదని. ఎవడికి కావాలరా పూజ అంటుందిట ఆవిడ. ఎవడికి కావాలి పూజ? ఏరి ఆయన పాదాలకు నమస్కారం చేస్తే చాలు. ఇవాళ ఆయన లేరు ఊళ్ళో, ఆయన పాదాలకు నమస్కారం చేసే అవకాశం లేకపోయింది, చికాకుగా ఉంటుంది ఆవిడ. ఆవిడ చికాకుగా ఉండేది దీనికి అంటే భర్త యందు విరహము చేత కాదు, భర్త పదపూజ దొరకలేదా రోజని ఆమె కుందేటటువంటి లక్షణం ఉన్న తల్లి. ఆమె ఒక పని చేస్తే ఇలా చేస్తే బాగుండేదేమో అని ఎవ్వరూ అనలేని లోపము లేని తల్లి కనుక లోపాముద్ర. అందుకే అగస్త్యుడు ఎంతటి వాడో లోపాముద్ర అంతటిది. అసలు ఆ దంపతులు అటువంటి వాళ్ళు అసలు మీరు లోకంలో చూడలేరు. అసలు అగస్త్యుడేనండి, మహానుభావుడు అగస్త్యుడు అంటే. రామాయణంలో వాల్మీకి మహర్షి అసలు ఎన్ని సర్గలు చెప్పారు. అగస్త్యుని ఆశ్రమం అంటే అలా ఉంటుంది. వెంకటేశ్వరుడు అంతటి వాడు 7 కొండల మీద వెలియడానికి కారణంలో ఒకటి అగస్త్యుడు పక్కన ఉన్నాడని. పెళ్ళవగానే 6 నెలలు ఆయన ఆశ్రమంలోనే ఉన్నాడు, చేతకాక. అంతటి మహానుభావుడు కాబట్టి. ఆ అగస్త్యుడు చాలా పొట్టిగా ఉంటాడు. ఎందువల్ల? మళ్ళీ వెనక్కి రండి. ఈ వాయువు వరుణుడు తమ తమ తేజస్సుల్ని సూర్యునకు, వాయువు అగ్ని సూర్యునకు వరుణునకు ఇచ్చారని చెప్పాను మీకు. ఊర్వశి యందు వ్యామోహాన్ని పొందారు. ఆ ఊర్వశి కారణాంతరముల చేత సూర్యశాపం వల్ల పురూరవునికి భార్యగా వెళ్ళిపోయింది. అది అమ్మవారి శాసనం. మహాత్ముల వలన మహాత్ములు పుట్టాలి, లేకపోతే ఈ లోకాన్ని నడిపించే వాళ్ళు ఉండరు. అందుకని ఆవిడ శాసనమైంది, 2 మహాత్ములు జన్మించాలి. ఒకడు అగస్త్యుడు చేసిన ఉపకారములను చెప్పడం నా వలన అయ్యే పని కాదు, అంతటి మహాత్ముడు అగస్త్యుడు. వశిష్ఠుడు సాధ్యం కాదు. అసలు ఈ లోకానికి వశిష్ఠుడు ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? రామనామం.
ఆయన రామ అన్న నామం పెట్టుండకపోతే మీకు నాకు ఆ నామం దొరకదు. రామనామాన్ని ఇచ్చినటువంటి వాడు వశిష్ఠుడు. అసలు మనం ఉన్నామంటే కారణం మన పాపపుణ్యములను క్షయించేసుకోవడానికి, మనం శరీరాలు తీసుకుని భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చినవాడు అగస్త్యుడు. ఎందుకని? ఈ లోకములన్నీ ఆగిపోయాయి ఒకప్పుడు. వింధ్యపర్వతం పెరిగిపోతే సూర్యగమనం ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ వింధ్యపర్వతాన్ని వంచినవాడు అగస్త్యుడు. వీళ్ళిద్దరూ లేకపోతే లోకాలు లేవు, ఎవ్వరు లేరు. అసలు పునర్జన్మలు ఎన్ని రెట్లు పెరుగుతాయో నామంతో తీసేశాడు వశిష్ఠుడు. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలి. ఇంతటి మహిమాన్వితులు పుట్టాలంటే ఎంతటి మహిమాన్వితుల తేజస్సు కదలాలి. అందుకుని ఇంద్రుడి నోటిని ఆవహించి శపింపచేసింది ఆవిడ. మూకశంకరులే అంటారు ఒక చోట, అసలు అమ్మవారి అనుగ్రహం ఎక్కడుంటుందో అక్కడే వాగ్దేవి కటాక్షం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం లేనివాడు మాట్లాడలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సూర్యనారాయణమూర్తికి వరుణదేవుడికి వాళ్ళ వాళ్ళ తేజస్సులు కదిలాయి. ఆ కదిలిన తేజస్సు వాళ్ళు ఏం చేశారంటే, పుట్టబోయే వాళ్ళు సామాన్యులు కారు, పరదేవత సంకల్పం, మహామహిమాన్వితులు పుట్టాలి. వాళ్ళు పూర్ణ కలశంలోకి విడిచిపెట్టారు. సామాన్యులకి దోషం అది. మహాత్ములు పుట్టడానికి అంత పరమపావనమైన ప్రదేశమే అనువయింది. ఇప్పుడు ఆ కలశలోంచి వాళ్ళు ఉద్భవించారు ఇద్దరు. పుడితే వాళ్ళకెవరు ఉపనయనం చేస్తారు? వాళ్ళకెవరు జన్మ సంస్కారాలు చేస్తారు? దేవతలందరూ వచ్చి చేశారు. ఎందుకని? దేవతలంటే దివ్ ప్రకాశము కలిగిన వారు, వాళ్ళు లోకోపకారులు. వీళ్ళు కూడా దేవతలకే ఉపకారం చేస్తారు, లోకోపకారం చేస్తారు. ఎవరు భగవద్భక్తులో వాళ్ళకి ఉపకారం చేస్తారు. అందుకని వీళ్ళిద్దరికీ సమస్త సంస్కారములు దేవతలే చేశారు. దేవతలు చేసి దేవతల చెయ్యి కూడా దాటిపోతే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈ సమస్యకి పరిష్కారమేమి అని అనుమానంలో పడిపోతే అగస్త్యుడి దగ్గరికి పొమ్మంటుంటాడు. అంతటి మహానుభావుడు అగస్త్యుడంటే. ఎందుకని? ఈ లోకానికి ఎన్నో పర్యాయాలు వచ్చాయి ఇలాంటి ఉపద్రవాలు. ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, ఎన్ని మార్లు వచ్చింది లోకంలో. ఎప్పుడెప్పుడు అంతటి ఉపద్రవం వచ్చిందో అప్పుడప్పుడు ఆదుకున్నవాడు అగస్త్యుడే. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కాలకేయాది రాక్షసులు సముద్ర గర్భంలో ఉండి రాత్రిళ్ళొచ్చి ఎందరో బ్రహ్మవాదుల్ని చంపేశారు. చంపేస్తే శ్రీ మహావిష్ణువు దగ్గరికి పరిగెత్తారు. ఆయన అన్నాడు, ఆ నీటినంతటినీ తీసేస్తే ఉత్తర క్షణంలో చచ్చిపోతాయి జలభూతములన్నీ. నీటినంతటినీ పుచ్చేసుకుని నీటినంతటినీ వదలగలిగిన వాడు ఉండాలి. అగస్త్యుడు ఒక్కడే. ఆయన దగ్గరికి పొండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. అయ్యా, ఈ సముద్రాన్నంతటినీ కూడా మీరు పుడికిల పట్టి ఆపోసనం చెయ్యండి అన్నారు. అంటే 3 మాటలు పుచ్చుకోమని. ఆయన అన్నాడు, ఇది 3 మాటలు ఎక్కడ సరిపోతుందని ఒక్కసారి పుచ్చుకున్నాడు. ఆయనకి 3 మాటలకి చాలలేదు. వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తేజస్సు చూసి తెల్లబోయారు. బృహస్పతి స్తోత్రం చేశాడండి. లోపాముద్రాగస్త్యులను కలిపి కాశీఖండంలో బృహస్పతి స్తోత్రం చేశాడు. దేవగురువు అంటే అగస్త్య ప్రభావం ఎటువంటిదో, లోపాముద్రా ప్రభావం అంటే ఎటువంటిదో మీరు చూడండి. అటువంటి మహానుభావుడు, మీరు దీన్ని తాగేసేయండి, మళ్ళీ వదిలేయాలి సుమా అనలేదు వాళ్ళు. మర్చిపోయారు ఆయన్ని చూడగానే. ఆయన ఇలా తీసి ఒక్క మాట ఆయనకున్న మంత్రశక్తితో పట్టేడు వెళ్ళిపోయింది లోపలికి సముద్రం అంతా. వీళ్ళు వెళ్ళి ఆ రాక్షసులందరినీ ఏదో సంహారం చేసేశారు. మళ్ళీ వచ్చి నీళ్ళు వదిలేయండి అన్నారు. ఆయన అన్నాడు, ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కాబట్టి అవి జీర్ణం అయిపోయి లేవు. అయ్యో బాబోయ్, మరి ప్రాణులు ఎలా ఉంటాయి? ఇంత పెద్ద గొయ్యే సముద్రం, పోనీ ఉన్న నీళ్లు వదిలిపెట్టండి అన్నారు. జీర్ణం అయిపోగా మిగిలిన నీళ్లు నా మూత్రావయవంలోంచి వదిలిపెడతాను అని ఆయన మూత్ర విసర్జన చేశాడు. అదే సముద్రం, అందుకే ఉప్పగా ఉంటుంది. అందుకే దానిలో నిత్య స్నానం లేదు, పర్వస్నానం ఒకటే ఉంది. అది అగస్త్య మహర్షి యొక్క కడుపులో మిగిలిపోయిన నీరది. అంటే అలా పడుతుందా అండి అంటే వాళ్ళ మంత్రశక్తి అటువంటిది. శంకర భగవత్పాదులు నర్మదా నదికి వరదలు వస్తే కమండలంలోకి పట్టారు. అది శక్తి.
ఈ దేశంలో గొప్పతనం అంతా ఎక్కడుందంటే మంత్రానుష్ఠానము చేత ఈశ్వరోపాసనం చేత వచ్చినటువంటి బలం. సాధారణ బలం ఏముంటుందండి? ఇవాళ ఉన్నది రేపు ఉండదు. పరమేశ్వరోపాసన వలన పొందిన బలమే బలం. కాబట్టి అటువంటి వాడు అగస్త్యుడు. ఆయన సామాన్యుడు కాడు. వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు అన్నదమ్ములు. ఆ ఇల్వలుడు ఒకసారి ఓ బ్రాహ్మణుడిని పిలిచి, మాకేమైనా మంత్రం ఇవ్వయా, సమస్త సుఖములను పొందగలిగిన మంత్రం ఇయ్యి అన్నాడు. ఆయన అన్నాడు, మీరు రాక్షసులు, మీకు సుఖాలంటే లోకాలకి దుఃఖాలు నేను ఇవ్వనన్నాడు. నీ పని ఇలా ఉందా అనుకుని, ఆ యుగంలో లక్షణం ఏమిటంటే తద్దినం పెడితే బ్రాహ్మణుల్ని పిలిచి మాంసం పెట్టాలి, అప్పుడు బ్రాహ్మణులు తినాలి. వద్దంటేనే ఊరుకోవట్లేదని కలియుగంలో తీసేశారు, దానికి బదులు మినుము తినమన్నారు, అందుకని గారెలు. కాబట్టి ఆ రోజుల్లో మాంసం పెట్టాలి పితృకార్యంలో. ఆయన ఏం చేశాడంటే, ఏ బ్రాహ్మణుడు మంత్రం ఇవ్వనన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి, మా నాన్నగారి పితృకార్యం, మీరు రండి భోజనానికి భోక్తగా అన్నాడు. పాప ఆ వెర్రి బ్రాహ్మణుడు వచ్చాడు. వాడు ఆ ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని పట్టుకుని మేక రూపంలోకి మార్చి చంపి వండి మాంసాన్ని పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు తినేశాడు. ఆ ఇద్దరికీ కొన్ని శక్తులు ఉన్నాయి. తినేసినటువంటి బ్రాహ్మణుడు తినేశాడు మాంసాన్ని, మేక మాంసం. ఈ ఇల్వలుడు అన్నాడు, వాతాపి రా అన్నాడు. అనగానే వాడు పొట్ట చీల్చుకుని పైకి వచ్చాడు. బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి చేశారు ముందు. తర్వాత ఏం చేశారంటే, ఇదేదో బాగుందిరోయ్, బ్రాహ్మణుల మాంసం తినడానికి ఇదో మంచి అస్త్రం అని రోజు వెళ్ళి బ్రాహ్మణులు తీసుకొస్తుండేవారు. తీసుకొచ్చి కూర్చోపెట్టి మాంసం పెట్టి, మా నాన్నగారి తద్దినం అనడం, మాంసం పెట్టడం, వాతాపి బయటికి రా అనడం, ఆ బ్రాహ్మణుని ఇద్దరు తినేస్తుండడం. ఒక రోజున వాళ్ళకి అగస్త్యుడు కనపడ్డాడు. ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన త్రికాలవేది, ఆయన కనిపెట్టాడు. శుభ్రంగా తినేశాడు వాతాపి మాంసం. తినేసి జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు ఆయన. వీడన్నాడు, ఇల్వలుడు వాతాపి రా అన్నాడు. అగస్త్యుడు అన్నాడు, ఇంకేం వస్తాడు, వాడు జీర్ణం అయిపోయాడు. అప్పుడు కాళ్ళ మీద పడి డబ్బిచ్చాడు. పాడియావులు, డబ్బు, ధనరాశులు, సన్నచీరలు ఇస్తే అవి పట్టుకెళ్ళి లోపాముద్రకిచ్చి రమిస్తే పుట్టాడు కొడుకు. అది అగస్త్య మహర్షి యొక్క శక్తి అంటే. ఆయనే రావణ సంహారంలో ఆదిత్య హృదయం ఇచ్చాడు రామచంద్రమూర్తికి. ఆ ఆదిత్య హృదయమే ఇప్పటికీ మనందరికీ కూడా శ్రీరామరక్షగా నిలబడింది సూర్యానుగ్రహాన్ని పొందడానికి. అటువంటి మహానుభావుడు అగస్త్యుడి గురించి నేను ఎంత చెప్తే పూర్తవుతుంది, అది అయ్యేది కాదు. అది అంతటి మహాపురుషుడు అగస్త్యుడు. ఆయన ఎన్నోసార్లు ఈ లోకాన్ని ఆదుకున్నాడు. ఒకసారి ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆగిపోయాయి. ప్రత్యేకించి భూగోళం మీద ఏమి దేవతా కార్యము జరగకుండా స్తంభీభూతమైంది. కారణం, వింధ్య పర్వతానికి రెండు పుట్టాయి. ఒకటి అసూయ, రెండు గర్వం. ఎందుకని? మేరు పర్వతం బంగారు పర్వతం, బంగారు పర్వతం బాగా ఎత్తుగా ఉందంటారు. నేనేం తక్కువదాన్నా, నేను చాలా ఎత్తుగా ఉంటాను. ఆ మేరు పర్వతం చుట్టూ సూర్యుడు తిరుగుతాడు. సూర్యుడు తిరుగుతాడు కాబట్టి నవగ్రహాలు తిరుగుతుంటాయి. అందుకే సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు గ్రహాలను పిలుస్తారు, ఆగచ్చ ఆగచ్చ అంటూ. పిలిచినప్పుడు 7 గ్రహాలు ప్రదక్షిణంగా వస్తాయి. రాహుకేతువులు అప్రదక్షిణంగా వస్తారు. మేరుకి అప్రదక్షిణంగా తిరుగుతారు. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రం ఇప్పటికీ అప్రదక్షిణ క్షేత్రం. శివాలయంలోకి వెళ్ళేటప్పుడు కుడి చేతి వైపుగా వెళ్ళాం, ఎడం చేతి వైపుగా వెడతాం, రాహుకేతు క్షేత్రం కాబట్టి అది. అటువంటి అప్రదక్షిణంగా ప్రదక్షిణంగా వచ్చే గ్రహాలన్నీ మేరువు చుట్టూ తిరుగుతాయి. అది ఆయనకి గొప్పతనం. గ్రహాలన్నీ నా చుట్టూ తిరుగుతాయని. వింధ్య పర్వతానికి కోపం వచ్చింది, అసూయ పుట్టింది. సూర్యుడు దాని చుట్టూ తిరగడమే, నా చుట్టూ తిరగకూడదా? పెరిగిపోయి భూమికి ఆకాశానికి అడ్డంగా నించున్నాడు. సూర్య గమనం ఆగిపోయింది. అంటే సూర్యుడు కదలడానికి వీలు లేని రీతిలో, గ్రహములు కదలడానికి వీలు లేని రీతిలో పెరిగాడు. ఆ గర్వం తన బలంలోంచి వచ్చింది. ఇప్పుడు ఆయన యొక్క శిఖరములను నరికేయగలిగిన శక్తి, ఆయనతో తలపడగలిగిన శక్తి దేవతలకి కూడా లేదు. సృష్టి అంతా ఆగిపోయింది. సూర్యుడు తిరగకపోతే, చంద్రుడు తిరగకపోతే మీకు కాలం ఎలా తిరుగుతుంది? కాలచక్రం తిరగకపోతే నిత్య నైమిత్తిక విధులు ఎలా నడుస్తాయి? సంధ్యావందనాదులు ఎలా చేస్తారు? తిథి ఎలా చెప్తారు మీరు? ఆయుప్రమాణం ఎలా తెలుస్తుంది? కాలము యొక్క గణనం ఎలా తెలుస్తుంది? ఆగిపోయాయన్నీ. ఆగిపోతే అప్పుడు అగస్త్యుడి దగ్గరికి పొమ్మన్నాడు.
అప్పుడు ఆయన కాశీఖండంలో వర్ణిస్తారు. కాశీపట్టణంలో ఆశ్రమంలో కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళారు అందరూ. వెళితే లోపాముద్రాగస్త్యులు దర్శనమిచ్చారు. అప్పుడు స్తోత్రం చేశాడు బృహస్పతి. స్తోత్రం చేసి, అయా వింధ్యపర్వతానికి అహంకారం వచ్చింది, ఒక్క నువ్వే చెయ్యగలవు, నువ్వు వెళ్ళి వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణిచేసేయమన్నాడు. అంటే అగస్త్యుడు లోపాముద్రతో కలిసి బయలుదేరాడు, మహాత్యాగం చేశాడు. కాశీపట్టణాన్ని విడిచిపెట్టడం ఆయనకి సుతారము ఇష్టం లేదు. ఆయన ఒక చమత్కారమైన మాట అంటాడు స్కాంద పురాణంలో. ఆయన ఒక మాట అన్నాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఏం చేస్తాయంటే కాశీపట్టణానికి వెళ్ళే అర్హత కల్పిస్తాయన్నాడు ఆయన. అంటే కాశీ అంత గొప్ప పట్టణం. కాబట్టి అటువంటి అగస్త్యుడు కాశీని విడిచిపెట్టడం ఇష్టం లేక బాధతో కుందుతూ బయలుదేరి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వచ్చేస్తున్నాడు. ఎందుకు? ప్రధాన ప్రయోజనం వింధ్యపర్వతం యొక్క గర్వాన్ని అణచాలి. దూరం నుంచి చూసింది అగస్త్యుడిని. అయ్య బాబోయ్, మహానుభావుడు వస్తున్నాడు రా, ఆయనకి అడ్డంగా నేను నించుంటే గ్రహాలు ఊరుకుంటాయి, త్రిమూర్తులు ఊరుకుంటారు, ఆయన ఊరుకోడు. ఏమిట్రోయ్ అలా నించున్నావు అంటాడు. అందుకని ఆయనకి నమస్కారం చెయ్యాలని నేల మీద పడిపోయి నమస్కారం చేసింది. ఆయన అన్నాడు, ఒరే పెద్దవాడిని అయిపోయాను రా, ఎక్కి దిగలేను నీ శిఖరాలు, దక్షిణ దేశం వెళ్ళి తీర్థయాత్ర చేసి మళ్ళీ వస్తా, అలాగే ఉండి అప్పటి వరకు అన్నాడు. అంటే వింధ్యుడు అన్నాడు, ఆయన్ని కాదనడానికి భయం, అయ్యా గురువుగారు అలాగే పడుంటాను మీరు వచ్చేవరకు అన్నాడు. దాటి వెళ్ళిపోయాడు. అగస్త్యుడు రాను రాడు, వింధ్య లేవను లేవదు అంటారు. అందుకే మన అదృష్టం ఏమిటంటే వింధ్యపర్వతం పైకి లేవడం కాదు, కానీ అగస్త్యుడు దక్షిణ దేశానికి వచ్చాడు. దక్షిణ దేశానికి వచ్చి అగస్త్యుడు దక్షిణ దేశానికి రావడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందినది ఎవరు అంటే తూర్పుగోదావరి జిల్లా దక్షారామ క్షేత్రంలో ఉన్నాడు ఆయన. ఇప్పటికీ ఓ స్తంభంలో ఉన్నాడు ఆనంద తాండవం చేస్తూ వ్యాసుడికి అక్కడే కలిసి పైకి లేచి చూపించాడు అవన్నీ. దక్షారామ క్షేత్రంలో చాలా కాలం ఉండి భీమనాథుణ్ణి సేవించి కొల్హాపురం వెళ్ళి లక్ష్మీ స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి ప్రత్యక్షమై స్వామిమలై వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కాశీ గురించి వినమంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఆయనే ఒకానొకప్పుడు ఒక ప్రత్యేక కారణానికి, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ చెప్పగలను, కానీ ఒక స్త్రీని రెండవ భార్యగా స్వీకరించి నదీ స్వరూపాన్ని కమండలంలో పెట్టుకున్నాడు. దక్షిణ దేశానికి నీళ్లు లేవు అప్పుడు. ఆయన కమండలంలో ఉంది నది. ఆయన పక్కన పెట్టుకుని అనుష్ఠానం చేస్తుంటే విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వచ్చి తన్నాడు. ఆ కమండలంలో నీళ్లు ఒలికితేనే కావేరీ నది వచ్చింది. అందుకే తమిళ దేశం వాళ్ళందరూ కూడా అగస్త్యుణ్ణి అంత ఆరాధన చేస్తారు. మాకు భాషా వ్యాకరణాలు ఆయనే ఇచ్చాడంటారు వాళ్ళు. అంతటి మహితాత్ముడు అగస్త్యుడు. కాబట్టి ఆయన పేరే అగస్త్యుడు. అగస్త్యుడు అంటే అగము అంటే పర్వతమును స్తంభీభూతము చేసినవాడు, నేలపడేటట్టు చేసినవాడు, పుట్టివాడు. కానీ ఆయన విజృంభించాడా? సముద్రాలు తాగేస్తాడు, పర్వతాలు తొక్కేస్తాడు. పుట్టివాడు కదా అని ఆయనేమనుకోకండి, ఆయన విజృంభించగలడు వామనమూర్తిలా. అలాంటి లక్షణం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు మూకశంకరులు అంటున్నారు, ఇలా చూసిన చూపు కన్నా ఇలా చూసిన పొట్టి చూపు ఉందే అమ్మా, అది అగస్త్యుడు లాంటిది నీ చూపు అన్నారు. ఇది పొట్టిగా ఉంటుంది, ఇలా చూడలేదు, ఇలా చూసిందో అని తక్కువ అనుకోకండి. ఇలా చూసిందో అది అగస్త్యుడు. అగస్త్యుడు ఎన్ని చెయ్యగలడో అమ్మవారు అన్ని చెయ్యగలదా చూపుతో. అది మూకశంకరుల పోలిక. ఆయన అంటున్నారు, మహాత్మ్యసేవధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠనకేలి చుంచు. అది ఎంత సమర్థం అంటే అగస్త్యుడైతే వింధ్యపర్వతాన్ని కిందకి దింపేస్తాడు. అమ్మవారి కడగంటి చూపు ఎవరి మీద పడిందో వాళ్ళు సంసారం అనేటటువంటి వింధ్యపర్వతాన్ని దాటేస్తారు. వింధ్యపర్వతం ఎలా అహంకారంతో పెరిగిపోయిందో మనం కూడా సంసారమును పెంచుకుంటూ ఉంటాం. సంసారం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భార్యా బిడ్డలు అని కాదు, జనన మరణ చక్రమునకు సంసారం అని పేరు. జనన మరణ చక్రం ఎందుకు ఏర్పడుతుందంటే పరమేశ్వరుడు ఒక గొప్ప అవకాశం ఇస్తాడు, అదే మనుష్య జన్మ. మనుష్య జన్మ ఎందుకు గొప్పదవుతుందంటే సమస్త పాపములు 3 రకాలుగానే జరుగుతాయి.
ఒకటి శరీరము చేత చేసిన పాపములు, 2 మనసు చేత చేసిన పాపములు, 3 వాక్కు చేత చేసిన పాపములు. ఈ 3 పాపములను పోగొట్టుకోవడానికి కావలసిన సాధన సంపత్తి ఒక్క మనుష్య జన్మకే ఉంది. ఎందుకని? మీరు ఇదే శరీరంతో ఈశ్వరుడి పల్లకి పట్టుకోగలరు. ఎవరినైనా పట్టుకోమనండి, ఓ కుక్క వచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు, ఓ నక్క వచ్చి పట్టుకుంటానంటే ఒప్పుకోరు. ఒక్క మనుష్యుడే పట్టుకోగలడు. ఈ శరీరంతో మీరు దేవాలయాన్ని తుడవగలరు. ఈ శరీరంతో మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని వినగలరు. ఈ శరీరంతో మీరు ఈశ్వరుడి పాదముల మీద పుష్పాలని సమర్పించగలరు. ఈ శరీరంతో మీరు దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలరు. ఈ మనస్సుతోటే మీరు భగవత్ చింతన చెయ్యగలరు. అందుకిస్తారు ఈ శ్లోకాలు. మూకశంకరుల శ్లోకాలంత శక్తివంతం ఎందుకయ్యాయంటే, మనసు చేత చేసినటువంటి పాపరాశి శరీరముతో చేసిన పాపరాశి కన్నా కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. అది కాలిపోవడానికి కారణం మూకపంచశతీ ఆ శ్రవణం. నేను శ్లోకం చెప్పి దాంట్లో ఉన్న పేర్లు లేవు ఇలా అన్నాను అనుకోండి, మీరు ఆలోచిస్తారు అదేమిటని. మీరు ఆలోచించడమే మీరు మనసుతో దానిలో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం. ఆ ప్రయత్నంలో మీరు మనసుతో చేసిన పాపరాశి దగ్ధమవుతుంది. మానసిక పూజ, మనసు చేత మీరు పూజ చేద్దామని కూర్చున్నారనుకోండి, మళ్ళీ జారిపోతుంది మనసు. అదే మీకు ఉదాహరణకి నేను ఈ శ్లోకం ఇచ్చి ఇందులో అగస్త్యుడి గురించా వశిష్ఠుడి గురించా అని అనకుండా, కలశజులైనటువంటి ఋషులు 2 ఉన్నారో ఆ 2 ఋషులలో ఏ ఋషి గురించి అన్నాను అనుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేయాలో నాకు చెప్పండి. నేను మీకు చెప్పేస్తున్నాను కాబట్టి మీరు పట్టుకుంటున్నారు, మంచిదే, నేను గొప్పవాడిని అంటలేదు. నేను ఇదే శ్లోకాన్ని మీకు ఇచ్చి పరిశీలించండి అన్నాను అనుకోండి, ఎన్నాళ్ళు పడుతుంది దాన్ని పట్టుకోవడానికి? మీరు మొత్తం ఋషుల యొక్క చరిత్రలన్నీ చదవాలి. ఇందులో కుంభజన్మ అంటున్నారు కాబట్టి కలశలోంచి వచ్చిన వాళ్ళు ఎందరో ముందు తీసుకోవాలి. అందులో మళ్ళీ అమ్మవారి చూపుని చెప్తున్నారు కాబట్టి కుంభజన్మ అన్న దాంతో చెప్తున్నారు కాబట్టి ఇది కటాక్ష శతకము కనుక సంసార వింధ్యగిరి కుంఠనకేలి చుంచు. వింధ్య పర్వతాన్ని అణిచిన వాడెవరు? 2లో అగస్త్యుడు. అగస్త్యుడు పొట్టిగా ఉంటాడు కాబట్టి పొట్టి చూపు చెప్తున్నారు అని మీరు అన్వయం చేసుకోవడానికి మీరు ఎన్ని గ్రంథాలు పరిశీలిస్తే మీరు అన్వయం చేస్తారు? మీరు ఆ అన్వయం చేయడం మానసికంగా మీరు ఎంత తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి లోపలికి. మీరు దాన్ని పట్టుకోవాలని అది ఆ శ్లోకం చదివి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఎక్కడ ప్రస్తావన వచ్చినా ఇది దొరుకుతుందా అని మీరు వెతుకుతున్నారనుకోండి, మీరు అలా ధ్యానం చెయ్యగా ఆలోచించగా స్మరణలన్నీ మనసు ఒకటే ఆలోచిస్తుంది. మీరు ఎంత ఈ శ్లోకం గురించి ఆలోచిస్తారో అంత పాపరాశి కాలిపోతుంది. మనసు చేత చేసిన పాపములు విశేషంగా ఉంటాయి. ఏదో కనపడుతుంది, అబ్బా చాలా బాగుంది, నాది అయిపోతే బాగుండు అంటాడు. అక్కడ ఏదో డబ్బులు పడి ఉంటాయి, ఎవడో చూడటం తీసేసుకుందామా అంటాడు. ముందు పాపచింతన చేస్తుంది అలవాటు పడిపోయి. ఈ చింతన చేత మూట కట్టేస్తుంది పాపాలు. వీటిని పోగొట్టడానికి ప్రధాన మార్గములు లోకంలో 2. ఒకటి సౌందర్యలహరి. శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు అందుకే అలా చేశారు. 2వది మూకపంచశతి. ఈ 2 ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి, ధ్యానం చేయిస్తాయి. అందుకే ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటుంది. కారణం ఏమంటే మీరు ఆ ధ్యానం ఆ శ్లోకం మీద చెయ్యాలి అంటే మీకు ఆ వాతావరణం ఉండాలి. మీకు అది లేకుండా మీరు మూకపంచశతి జోలికి వెళ్ళలేరు. అది సాధ్యం కాదు, సంభవం కాదు, అంగీకరించదు అమ్మవారు. అందుకే దాని మీద మీరు ఎంత ధ్యానం చేస్తే మీరు అంత ఆనందపు పొంగులు అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు మానసికమైనటువంటి పాపములను మనసు చేత పోగొట్టాలి. వాక్కు చేత చేసిన పాపములను వాక్కు చేతే పోగొట్టాలి. అందుకని స్తోత్రాలు వచ్చాయి. భగవంతుణ్ణి స్తుతి చెయ్యడం, భగవంతుని యొక్క వైభవాన్ని కీర్తించడం, మంచి మాటలు మాట్లాడడం, విష్ణు సహస్రం లలితా సహస్రం లాంటివి పఠించడం, రామనామం అంటూ ఉండడం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మన నోటితో మాటలతో ఎన్నో పాపాలు చేశాం.
వాటిని మళ్ళీ వాక్కుల చేతనే పోగొట్టాలి. ఈ మూడు చేయడానికి యోగ్యమైన ఉపకరణము ఒక్క మనుష్య శరీరమే. ఈ మనుష్య శరీరంలో తెలిసో తెలియకో రెండిటిని వాడతాడు. ఎక్కడో కొంచెం మార్పు వచ్చిన వాడు ఏదో విష్ణు సహస్రం చదవడమో, శ్రీరామ శ్రీరామ శ్రీరామండమో ఏదో చేస్తాడు, ఏదో కాస్త అగరత్తు వెలిగిస్తాడో, దీపం పెడతాడు, ఏదో చేస్తాడు. మనసుతో చేసింది అప్పుడు కూడా మనసు లేదు, అది చేసినప్పుడు ఎక్కడో తిరుగుతోంది. మనసుతో చేసిన పాపములను పోగొట్టడానికి సాధనము మూక పంచశతి. ఇప్పుడు సంసారం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు ఏ శరీరాన్ని మీకిచ్చి ఆ పాపాలు పోగొట్టుకోండ్రా అని అన్నాడో ఆ శరీరాన్ని ఉపయోగించి కోటాను కోట్ల పాపములను 3 రకాలుగా పెంచడం. అదే సంసారం వింధ్యగిరి పెరగడం అంటే. వింధ్యం దేనికి పెరిగింది? అసూయ గర్వము 2 కారణాలుగా పెరిగింది. ఈ 2 కారణాలకే సంసారం పెరుగుతుంది. అంటే నా అంత వాణ్ణి నేనండి, ఏంటి వాడు మాట్లాడేది? నింద చేస్తాడు వాక్కు చేత, ఇలా చూపిస్తాడు. కాయికంగా పాపం చేశాడు, ఇలా చూపించి. నోటితో పాపం చేశాడు. వాడెంత వాడు అహంకారంతో మాట్లాడాడు. తప్పుండి పరిశీలనం చేస్తే వేరు. మనసు చేత పాపం చేశాడు, అవతల వాడి పతనాన్ని కోరి. ఈ 2 ఎక్కడున్నాయో అక్కడ అనవసరంగా పెరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఆ పెరిగిపోవడం ఏమిటి? పునర్జన్మలని పెంచుకోవడం, పునర్జన్మల్ని తగ్గించుకోవడానికి ఇది సాధనం. వీడేం చేశాడు? పెంచుకుంటున్నాడు. మీరు ఆ దోషాన్ని పట్టుకున్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నేను మీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో. దీని చేతనే పునర్జన్మల్ని తగ్గించుకోవాలి, దీని చేతనే ఉత్తమమైనటువంటి శరీరములోకి ప్రవేశించాలి. కానీ ఉత్తమమైన శరీరంలోకి